ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ధన్యత పొందుకునే అర్హుల గురించి ప్రస్తావించిన విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు తెలియజేస్తున్నాయి. అయితే ఎవరు ధన్యులు? ఎందుకు ధన్యులు? ధన్యత కలవారు పొందుకునే లాభం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ధన్యతతో మనందరినీ కూడా నింపి తన యొక్క ధన్యత కలిగిన ఆశీర్వాదాలు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.